రాష్ట్ర ప్రభుత్వ ఇష్టానుసార నియంతృత్వ పోకడలకు, అక్రమ అరెస్టులకు, ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వం కోసం పనిచేసేటటువంటి పోలీసులకు చెంపపెట్టు లాంటి తీర్పుని సుప్రీంకోర్టు ఇచ్చింది. ఈరోజు 70 సంవత్సరాల వయసులో కొమ్మినేని శ్రీనివాసరావు అనేటటువంటి సీనియర్ జర్నలిస్టుని అరెస్టు చేసే పద్ధతి ఇదేనా? మీరు ఎలా అరెస్ట్ చేస్తారు ఆయన్ని? డిబేట్లో ఒక విశ్లేషకుడు కామెంట్ చేస్తే వాటి ఆధారంగా అతన్ని ఎలా అరెస్టు చేస్తారని చెప్పేసి సుప్రీంకోర్టు తీవ్రంగా ప్రశ్నిస్తే ప్రభుత్వం తరపున లాయరు ఆ విశ్లేషకుడు ఆ వ్యాఖ్యలు చేస్తున్న సందర్భంలో నవ్వాడు అన్నారు. దానికి సుప్రీంకోర్టు ధర్మాసనం ఆక్షేపించింది, తీవ్రంగా ప్రశ్నించింది. ఏమన్నారంటే, మేము కూడా అనేక తీర్పులు ఇచ్చేటటువంటి సందర్భంలో, అనేక వ్యాఖ్యలు వచ్చినటువంటి సందర్భంలో మేము నవ్వుతాం, అంటే మమ్మల్ని కూడా అంతే చేస్తారా అన్నట్లుగా ప్రశ్నించింది. తక్షణమే కొమ్మినేని శ్రీనివాసరావు గారిని విడుదల చేయవలసిందిగా ఆదేశాలు ఇచ్చింది. కింది కోర్టు ఇప్పటికే పోలీసు ఉన్నతాధికారులకు నోటీసులు ఇచ్చింది. ఉన్నతాధికారులకు నోటీసులు వచ్చిన వెంటనే అయినా సరే కొంచెం మీలో మార్పు రావాలి. తద్విరుద్ధంగా మీరు ఎలా ప్రవర్తిస్తారు? ఏదైనా సరే డిబేట్లు అనేవి మంచి వాతావరణంలో జరిగేదానికి చర్యలు తీసుకోండి. వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఏమైనా ఉంటే ఇవ్వండి. అంతేగాని ఇది అక్రమ అరెస్టు అని తేల్చడమే కాకుండా తక్షణమే విడుదల చేయమని కూడా చెప్పింది. ఇక ఈ రాష్ట్ర ప్రభుత్వం తన చిత్తశుద్ధిని ఎంత మేరకు నిలబెట్టుకుంటుందని చూడాలి. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యామ్నాయం లేదు. కేంద్ర ప్రభుత్వమే ఆర్డర్ వేసిన తర్వాత, సుప్రీంకోర్టే ఆర్డర్ వేసిన తర్వాత ఆర్డర్ పాటించడం తప్ప రాష్ట్ర ప్రభుత్వం చేయగలిగేది ఏమీ లేదు. ఒక సంఘటనని, ఒక అనుచిత ఘటనను రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవాలనేటటువంటి తెలుగుదేశం పార్టీ అధినేత దుర్బుద్ధిని సుప్రీంకోర్టు ఖండించటం, ప్రజాస్వామ్యవాదులంతా కూడా ఆయన యొక్క దుర్బుద్ధికి, ఎందుకంటే ఆ దుర్బుద్ధి అనే మాట ఎందుకు వాడుతున్నామంటే ఆయన పైగా ట్వీట్ కూడా చేశాడు. చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ట్వీట్ చేశారు. ఆయన మాట్లాడిన వీడియోని కూడా పెడుతూ, కృష్ణరాజు గారు మాట్లాడిన వీడియోని కూడా పెడుతూ ట్వీట్ చేశారు. అమరావతి ప్రజలను హింసించటం ఇది అన్నారు. ఇది ఇక్కడ పూర్తిగా రాజకీయం అనడానికి 2022న టీవీ5 అంటే ద వాయిస్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు, టీవీ5లో అమరావతి ప్రాంతమంతా కూడా, ద క్యాపిటల్ ఏరియా మొత్తం కూడా ప్రాస్టిట్యూట్స్తో నిండిపోయింది. వ్యభిచారం విచ్చలవిడిగా జరుగుతోంది. ఒక విజయవాడ తూర్పు నియోజకవర్గంలోనే 100కు పైగా ఈ యొక్క కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి అని చెప్పేసి వాళ్ళు ఖండించారు. అంటే ఇది ఎంత దూరం పోతుంది? సుప్రీంకోర్టు వ్యాఖ్యల్ని, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని ఎంత త్వరగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాటించి కొమ్మినేని గారిని విడుదల చేస్తే అంత మంచిది రాష్ట్ర ప్రభుత్వానికి. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అరాచకాలు
అరాచక పరిపాలన దేశం దృష్టిని ఆకర్షించింది. నిన్నటికి నిన్న పొదిలిలో ప్రతిపక్ష నేత రాక సందర్భంగా జనసముద్రంలాగా మారితే అక్కడ కూడా కొంతమంది అమాయక మహిళలకు జాకెట్ ముక్కలిచ్చి 500 రూపాయల డబ్బులిచ్చి వాళ్ళ చేత ప్లకార్డులు పట్టించి నవ్వులు పాలైనటువంటి తెలుగుదేశం పార్టీ ఇకనైనా సరే జాగ్రత్త పడాలి. కొమ్మినేని శ్రీనివాసరావు గారికైనా చంద్రబాబు నాయుడు గారికైనా లేకపోతే మరొక జగన్మోహన్ రెడ్డి గారికైనా లేదా మనలాంటి సామాన్యులకైనా భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటుంది. ఆ భావ వ్యక్తీకరణ వల్ల ఎవరికైనా నష్టం జరిగితే దానికి తగినటువంటి చర్యలు తీసుకోవడానికి చట్టాలు ఉన్నాయి. అంతేగాని వర్తించినటువంటి సంబంధం లేనటువంటి కేసులను 70 సంవత్సరాల వయసు ఉన్నటువంటి సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి శ్రీనివాసరావు గారి మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఏ విధంగా పెడతారండి వీళ్ళు? దానిని క్రింది కోర్టు తీవ్రంగా మందలించింది. ప్లస్ పోలీస్ అధికారులకు కూడా నోటీసులు జారీ చేసింది. వీళ్ళు ఏమైనా సరే కొంచెం విజ్ఞత ఉన్న వాళ్ళైతే అక్కడే ముగింపు పలకాలి. 41 నోటీసు ఇవ్వరు ఆయనకి. ఆయన తన ఇంట్లో ఉండగా ఆ రోజు ఉదయం కూడా జరిగిన దానికి చింతిస్తున్నాం అని చెప్పేసి ఆయన క్షమాపణ చెప్పాడు. సాక్షి యాజమాన్యం దాన్ని ఆ డిబేట్ ప్రోగ్రాంను మొత్తాన్ని కూడా డిలీట్ చేసింది. సాక్షి యాజమాన్యం పొరపాటుకు క్షమాపణలు కోరింది. అయినా కానీ వెండెట్టా పాలిటిక్స్, రాజకీయ పరంగా మరొకరు ఎవరు కూడా కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడకూడదు. ఎవరు మాట్లాడినా ఇంతే చేస్తాం అని భయభ్రాంతులకు గురి చేయించేటటువంటి ఇలాంటి అప్రజాస్వామిక చర్యలను సుప్రీంకోర్టు వారు అప్రజాస్వామ్య చర్యలకు సుప్రీంకోర్టు వారు అడ్డుకట్ట వేయటం అనే దాన్ని ప్రతి ఒక్క ప్రజాస్వామ్య ప్రియుడు కూడా స్వాగతించాలి. నమస్తే.